ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ప్రముఖ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సూర్యోస్మితి. సెప్టెంబర్ 21 సూర్యగ్రహణం, కేతుగ్రస్త సూర్యగ్రహణం, రాహుగ్రస్త వెళ్ళిపోయింది. చాలా భయాన్ని అయితే వదిలేసి వెళ్ళిపోయింది. డిఫరెంట్ రాసుల వాళ్ళకి, అందులోనూ ఇండియాలో వచ్చేసరికి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఇండియాలో లేకపోయినా కూడా మన ప్రవాసాంధ్రుల కోసం కానివ్వండి, భారతదేశంలో మన సుమన్ ముఖ్యంగా దేశ విదేశాల్లో అందరూ చూస్తుంటారు కాబట్టి ఎక్కడుంది, ఎప్పుడుంది, ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? గ్రహణము అనేది ఒక చెడుగా ప్రచారం ఎక్కువైపోయింది. గ్రహణం అనగానే భయం పట్టేసుకుంది. మాకు ఎలా ఉంటుంది, ఈ రాశికి ఎలా ఉంటుంది, ఆ రాశికి ఎలా ఉంటుంది. అసలు వర్డ్ని యూజ్ చేయడం కూడా ఎవరైనా తిట్టడానికి గ్రహణం పట్టినట్టు పట్టేవరా అంటుకుంటాం కదండి. అలాగ ఫిక్స్ చేసేసారు మెంటల్గా. అంటే ఒక రకంగా అది పదానికి ఉన్నటువంటి శక్తి. అంటే గ్రహము అనగానే గ్రహించున్నది, గ్రహణం గ్రహించడానికి అవకాశం లేదు. గ్రహము అనగానే గ్రహించున్నది. నిగ్రహం అంటే ఎలాంటి గ్రహణాలు లేకుండా నిగ్రహంగా ఉంటుంది, దేనికి లొంగకుండా ఉండేదాన్ని నిగ్రహం. ఇక్కడ గ్రహం గ్రహించడానికి అవకాశం ఉంది. గ్రహణం అణం అంటే ఇంకా అది గ్రహించడానికి అవకాశం లేనిది. ఈ పదాలను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అది చెడు కాదు. దానివల్ల అది సంభవించిన ప్రాంతాలు, అవి సంభవిస్తున్నటువంటి ప్రదేశాలకి జరగబోతున్నటువంటి పరిస్థితులు అని చెప్పబడుతుంది. నేను ప్రతిరోజు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నానమ్మా. మీకు కొంత నిర్లక్ష్యం అనుకుందాం, లేకపోతే అశ్రద్ధ అనుకుందాం. మీరు చేస్తున్నటువంటి పనులలో మీరు కారేసుకు వచ్చారు, ఒక్కొక్కసారి కీ మర్చిపోవటం, లేకపోతే డోర్ లాక్ చేయడం మర్చిపోవటం, విండోస్ దింపకపోవడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు నేను కనిపించినప్పుడు మీకు ఇవి చెప్పా, ఏమన్నా కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు ఇలా అశ్రద్ధగా ఉంటున్నావు అన్నప్పుడు నా వల్ల ప్రమాదాన్ని నేను సూచించానా? ఆ తర్వాత నేను చెప్పేసిన తర్వాత కాసేపటికి మీ కారులో ఏదో దొంగతనం జరిగింది అంటే ఇప్పుడు దానికి కారకుడు నేనా? అదే కదా. ఇక్కడ జరగబోతోంది ఈ ప్రాంతంలో. అంటే ఇప్పుడు మనకి చంద్రగ్రహణం జరిగింది, రాహుగ్రస్త చంద్రగ్రహణం జరిగింది. భాద్రపద మాసంలో ఇలా జరిగేటువంటి గ్రహణం వల్ల ఎక్కడైతే దాని గ్రహణం తాలూకు ఇంపాక్ట్స్ ఉంటాయో, అంటే ఎక్కడైతే ఇంపాక్ట్స్ ఉంటాయో అక్కడ గ్రహణం ఏర్పడింది. భారతదేశంలో జరగబోతున్నటువంటి విపత్కర పరిస్థితులని సూచిప్రాయంగా గ్రహణం చెప్పింది. ఇండికేషన్ మాత్రమే. గ్రహణం జరగడం వల్ల ప్రమాదం కాదు, ప్రమాదం జరగబోతుంది, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి అని గ్రహణం చెప్పింది. అంటే ఒక్కొక్క ఏ మాసాలలో, ఇది భాద్రపద మాసంలో జరిగింది కాబట్టి ఫలితాలు ఇలా ఉంటాయి. ఇదే భాద్రపద మాసంలో భారతదేశంలో చంద్రగ్రహణం జరిగింది, ఇప్పుడు సూర్యగ్రహణం జరగబోతుంది. ఇది అక్కడ ప్రమాదాలని సూచిస్తుంది, తెలియచేస్తుంది. అంటే వాళ్ళ గ్రహణం జరగడం వల్ల మనకు ప్రమాదం కాదు. మొన్న జరిగినటువంటి గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, గ్రహణాలు మాట్లాడతాయని మనకి శాస్త్రం చెప్తుంది. వృద్ధ వాసిష్ఠ్యంలో చెప్పినటువంటి సూత్రాలు, భాద్రపద మాసంలో జరిగినటువంటి గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, దొంగలు భయపడతారు, దొంగలు అణిచివేయబడతారు, దొంగలు నిర్మూలింపబడతారు, దొంగలు బయటపడతారు. అంటే ఇప్పుడు మనకి నేపాల్లో జరిగినటువంటి దాన్ని రాజకీయ అనిశ్చిత, ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళు భయపడాలి. అంటే అందరూ భయపడక్కర్లే, దొంగలు భయపడాలి. అలాగే వర్షాలు ఇవి ఎక్కువగా ఉంటాయి, వరద నీటి ఉధృతులు ఎక్కువ ఉంటాయి. ఎవరు ప్రకృతిని పాడు చేస్తున్నారో వాళ్ళు భయపడాలి. ఇప్పుడు మొన్నటి వరకు మన హైదరాబాద్లో చెరువుల్ని ఆక్రమించి ఆ కబ్జాలు చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. దానివల్ల ఏమవుతుంది, నీరు ఉధృతి ఎక్కువై ఇళ్లలోకి వస్తుంది. వాటిని కేటాయించిన ప్రదేశాలని మనం ఆక్రమించాం కాబట్టి, అలాగే నాలాలని చెత్తతో పూడుస్తున్నాం కాబట్టి, డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు కాబట్టి మనకి ఇబ్బంది వస్తుంది. మనం పాడు చేసాం పర్యావరణాన్ని. ఎవరైతే వేద విరుద్ధంగా ఉంటారో, ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి ఇది సూచిప్రాయంగా చెబుతుంది ప్రకృతి, ప్రమాదము మీకు అని. ఇక్కడ చంద్రుడికి పట్టింది కాబట్టి వర్షాధారమైనటువంటి ప్రమాదాలు, అలాగే వేద విరుద్ధ స్వభావాలు, అంటే మ్లేచ్ఛ జాతికి అంతిమ కాలం దగ్గర పడింది. అంతే అండి. మ్లేచ్ఛులు అంటే ధర్మాన్ని వ్యతిరేకించేవాళ్ళు. ఎవరైతే సనాతన సాంప్రదాయం ఒక ధర్మం అంటూ ఉండి నడిపిస్తుందో దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. గ్రహణాలు, గాడిదగుడ్డు, ఆ గ్రహణం సమయంలో ఆహారాన్ని తినవచ్చు, ఇదేమీ తప్పు కాదు అని చెప్పే వాళ్ళకి ప్రమాదం. ఇప్పుడు ఆ సమయంలో తినడం వల్ల దాని ఇంపాక్ట్ మనిషి మీద ప్రభావం పడుతుంది. తినొద్దన్న వాళ్ళకి ఇప్పుడు అమ్మ రేపు గ్రహణం 3 గంటలు నువ్వు తినకు అంటే నాకేమన్నా లాభమా? అది జాగ్రత్త, ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది, గ్రావిటీ ఫోర్స్ తగ్గుతుంది కాబట్టి నీకు ఇబ్బంది అని చెప్పాం. అది పాటిస్తే నువ్వు లబ్ధిని పొందుతావు.
దాన్ని పాటించడం వల్ల రేపొద్దున నేను ఎదురైనకు విక్రమాదిత్య గారు మీరు చెప్పడం వల్ల నేను ఇది పాటించాను, బాగున్నాను, నాకు ఇబ్బంది కలగలేదు అని చెప్పినప్పుడు సంతోషం. అంతే తప్ప నీ నుంచి ఏదో ఆశించి కాదు కదా. గ్రంథాలు చెప్పినవి అంటే దాని మీద మనం పాటించడం వల్ల మనకి లబ్ధి. కాబట్టి వాళ్ళు దివ్య దృష్టితో అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు దాన్ని దర్శించి రాశారు. వాళ్ళు ఋషులు అంటాం మనం. అది మనకు లేదు, ఆ జ్ఞానం లేదు కాబట్టి అవి చదువుకుని వాటిని పాటిస్తున్నాం. అది ఎవరికి వాళ్ళు మనం సొంతంగా చేసుకోవాలి. ఇప్పుడు సూర్యగ్రహణం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అధర్మం ఉంటే, అక్కడ అన్యాయం ఉంటే, అక్కడ కుంభకోణాలు ఉంటే అవన్నీ బయటపడతాయి. సూర్యుడు కదా అగ్నికారకత్వం, అంటే ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. అందులో ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళకి, ఆచారాల్ని భ్రష్టు పట్టించే వాళ్ళకి, జనాల్ని మోసం చేసే వాళ్ళకి ప్రమాదాలు ఆ ప్రమాదాల్లో వాళ్ళకి నాశనం జరుగుతుంది అని గ్రహణం చెప్తూ ఉంటుంది. ఇది భాద్రపద మాసంలోనే జరుగుతుంది ఇది కూడా. కాబట్టి ఇది ప్రమాద సూచిక, జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అందుకనే మనకి ఏం చెప్తారంటే గ్రహణాలు జరుగుతున్న సమయంలో అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి యజ్ఞయాగాది క్రతువులు చేయమంటారు. ఆ సమయంలో ఆహారాన్ని త్వజించి మంత్ర జపం వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే. అంటే ఒకవేళ నీలో చెడు ఆలోచన ఉంటే ఆ మంత్ర జపం చేయడం ద్వారా అది తగ్గి నీకు ప్రమాదం లేకుండా నీకు ప్రమాదం తప్పుతుంది. ప్రమాద స్థితిలో ఇక్కడ ఇదే బిల్డింగ్లో ఏదైనా ప్రాబ్లం జరగబోతుంది, నువ్వు గ్రహణం సమయంలో లేకపోతే ధర్మాచరణలో ఉన్నప్పుడు నీకు ఇన్ట్యూషన్ వస్తుంది, నాలెడ్జ్, ఇక్కడ ఏదో జరగబోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిదని నీ ఆ పరిస్థితి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ప్రమాదం ఆపలేము, ప్రమాదం జరుగుతుంది కానీ ప్రమాద స్థితి నుంచి నిన్ను తప్పిస్తుంది. ఏది నీలో ఉన్నటువంటి జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తిని అభివృద్ధి పరుచుకోవడానికి గ్రహణం సమయంలో నిరాహారులుగా ఉంటూ పట్టు విడుపు స్నానాలు చేసి మంత్ర జపం చేస్తాం, దేవతార్చన చేస్తాం. ఆ రోజు ఇంకా విశేషంగా చేయాలి, ఎందుకంటే ప్రకృతి అంతటిని కూడా కాపాడాలి. కేవలం నేను ఒక్కడనే కాదు, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా వ్యవస్థని కాపాడుకోవాలి. ఎప్పుడైతే అందరూ సంఘటితమై అంటే ఒక సమూహంగా ఏర్పడి సాధన చేస్తారో దైవశక్తిని ఆహ్వానించడానికి సంకల్పం ఎక్కువగా ఉంటుంది. అందుకని సామూహికంగా కూర్చొని మంత్రజపాలు చేయాలి, యజ్ఞాలు, హోమాలు చేయాలి. నేను మొన్న చంద్రగ్రహణంలో హోమం చేశాను. శివార్చన, శివ సంకల్ప మంత్రాలను ఉంటాయి. అంటే మన జీవితం అంతా శివ సంకల్ప మంత్రాల్లో క్రోడీకరించబడి ఉంది. యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. యజ్జాగ్రతో దూరముదైతి దైవం. నా లోపల ఆత్మకి ఆత్మకారకుడైన వాడు దూరంగా ఉన్నాడు. ఆ దూరంగా ఉన్నటువంటి పరమాత్మను చేరుకోవడం కోసం శివ సంకల్పం చేయబడింది. దానికోసం నేను ఈ మంత్రాన్ని జపిస్తున్నాను. మనం గ్రహణాల సమయాల్లో, పర్వదినాల్లో ఈ మంత్రాలని ప్రతిరోజు చదవటం వల్ల నాలో దూరంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది నన్ను దానికి దగ్గరగా చేరుస్తుంది. జ్యోతులకే జ్యోతిగా నన్ను తయారు చేస్తుంది. ఆ జ్యోతికి జ్యోతులైన వారి దగ్గరకు నన్ను తీసుకువెళ్తుంది. అది ప్రతినిత్యం మనం అనుకోవడం వల్ల మనల్ని అంత దగ్గరగా చేస్తుంది. ఇంకా చాలా అద్భుతమైన మంత్రాలు. ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసాతే తయామా మధ్య మేధయాగ్నే మేధావీనం కురుస్వాహ. మేధావులు ఎవరైతే నా ముందు తరం వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి మేధావితనాన్ని నాకు ఇచ్చి నన్ను మేధావుల మధ్యలో కూర్చోపెట్టు. ఇది వేదమంత్రం. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మనః శివ సంకల్పమస్తు. 2 చెవురంధ్రాలు, 2 కరుణులు, 2 ముక్కురంధ్రాలు, 1 నోరు అనేవి సప్తహోతలుగా నేను ఈ నేదం భూతం భువనం, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని తెలుసుకునే విధంగా వినడం ద్వారా, చూడడం ద్వారా, స్మెల్ చూడడం ద్వారా, మాట్లాడడం ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని తెలుసుకునే పరిస్థితులు. ఇక్కడ జరగబోతుంది ప్రమాదం, ఇక్కడ మంచి జరగబోతుంది, రేపొద్దున ఇది జరుగుద్ది అని తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం నాలో ఉండాలి. ఇది శివ సంకల్పం. నాకు ప్రసాదించు స్వామి, భూత భవిష్యత్ వర్తమానాల్ని తెలుసుకునే శక్తిని నాకు ప్రసాదించు అని ఈ మంత్రాలు మనం గ్రహణం సమయంలో కానీ ప్రతినిత్యం కానీ పఠించడం వల్ల మనకు ఆ శక్తి వస్తుంది. ఇది బాగా చేయటం వల్ల మన పూర్వీకులు ఋషులు భవిష్యత్తు తరాలకి యుగ యుగాలుగా రాసి పెట్టేశారు గ్రంథాలు. వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు చదవడం ద్వారా మనం అభ్యున్నతి. ఇదంతా మూఢనమ్మకంగా ఆడుగుడ్డు ట్రాష్ అంటే ఎవరికి నష్టం? వాళ్ళు ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు ప్రమాదాల్లో మనమే ఉన్నాం. గ్రహణం సమయంలో తినడం వల్ల అప్పటికప్పుడు ఇమీడియట్గా ఏమీ ప్రమాదం ఉండదు. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే కెపాసిటీ నీకు అస్సలు ఉండదు, గ్రావిటీని పెంచుకోవడం. అందుకని గ్రహణాల విషయంలో భయపడకండి. గ్రహణానికి ముందు అంటే ఇది పగటి గ్రహణం అనుకోండి, మధ్యాహ్నం అంటే సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో జరిగే గ్రహణానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది వేరే దేశంలో జరుగుతుంది కాబట్టి మనకు అది రాత్రి అవుతుంది కాబట్టి మనకి పట్టలేదు.
అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి కేటాయించినటువంటి సమయం ఉంటుంది, 3 గంటలు 2 గంటలు. ఆ సమయానికి 2-3 గంటల ముందు, అంటే మనం తీసుకునే ఆహారం జీర్ణం కావటానికి సుమారు 4 గంటలు పడుతుంది. అందుకని గ్రహణానికి 5-6 గంటల ముందు ఆ ఆహారాన్ని, అంటే కఠినంగా ఉండే ఆహారాన్ని స్వీకరించడం మానేయాలి. 3 గంటలకి గ్రహణం పడుతుంది అన్నప్పుడు మనం 11 గంటలకి భోజనాన్ని చేసి ఆపేసి, ఇక అక్కడ నుంచి తేలికగా జీర్ణమయ్యేటువంటి జ్యూసెస్, వెజిటేబుల్స్ 1 అవర్లో అరగంటలో డైజెస్ట్ అయ్యే వాటిని తీసుకోవడానికి తప్పేం లేదు. ఇక వృద్ధులు, పసిపిల్లలకి ఎగ్జెప్షన్ ఉంది. వాళ్ళకు కూడా ద్రవ పదార్థాలు ఇవ్వాలి తప్ప మాంసాహారాలు అవి పెట్టకూడదు. దానివల్ల పెట్టొద్దన్న నాకు కానీ అడిగిన మీకు కానీ ఎలాంటి లాభం ఉండదు. చేసిన వాళ్ళకి, పాటించిన వాళ్ళకి మాత్రమే లాభం. దీన్ని మన సనాతన సాంప్రదాయం, భారతదేశ సాంప్రదాయం మాత్రమే రాసింది. ఇప్పుడిప్పుడే సైంటిస్టులు దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఆ సమయంలో నిశాచరులు కూడా, అంటే చంద్రగ్రహణం పట్టినప్పుడు సంచరించే జీవులు ఉంటాయి, నక్కలు ఇలాంటి కొంచెం క్రూర జంతువులు ఉంటాయి, అవి కూడా సంచారం చేయవు, ఒక చోట ఉండిపోతాయి. వాటికి తెలుసు గ్రహణం సమయంలో దాని ప్రభావం మన మీద ఉంటుందన్న విషయం వాటికి కూడా తెలుసు. అందుకని తలదాచుకుంటాయి. ఆ సమయంలో నేను గ్రహణం సమయంలో బయట ఉండి ఒక తోటలో చేసాం, ఇంచుమించు 25-30 ఎకరాల తోట మధ్యలో చేస్తే అప్పటి వరకు నెమళ్ళు అరిచేవి, ఆ తర్వాత ఆగిపోయింది సౌండ్. తర్వాత మళ్ళీ 3 గంటలకి మళ్ళీ అరుపులు ప్రారంభించింది. నెమళ్ళు ఎప్పుడు కూస్తూ ఉంటాయి, కానీ ఆ సమయం గ్రహణం సమయంలో ఎక్కడా కూడా ఇంత శబ్దం వినిపించలేదు, నిశ్శబ్దంగా ఉంది. అంటే వాటికి తెలుసు ఇక్కడ ఏదో జరుగుతోంది ప్రకృతిలో జరిగేదానిని గ్రహించి లెక్క కట్టి శాస్త్రం రాసింది. ఇప్పుడు సైన్స్ వచ్చింది, మనకి దుర్బినీలు ఇవ్వచ్చు, చూడగలుగుతున్నాం. ఏమీ లేని రోజుల్లో ఈ రోజు గ్రహణం అని ఎలా చెప్పగలిగారు? లెక్క, కాలిక్యులేషన్, సూర్య చంద్రుల యొక్క గమనాన్ని వాళ్ళు గణన చేశారు, లెక్క కట్టి రాశారు. అవి అక్యూరేట్గా అలా జరుగుతున్నాయి. ఇప్పుడు దాన్ని సైన్స్ ఒప్పుకుంటుంది. అందుకనే మనకు భారతదేశ సంస్కృతి చాలా ఎంత గొప్పది అంటే, సైన్స్ అభివృద్ధి చెందే కొలది నిలబడగలిగే ధర్మం హిందూ ధర్మం. అంటే ప్రతిదానికి ఒక లెక్క, కాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అందుకని గ్రహణాన్ని గురించి భయపడకండి. గ్రహణం సమయంలో మీరు చేసేటువంటి సాధన వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ వ్యవస్థకి కూడా మంచి చేస్తుంది. దీన్ని మనం తినటం మానేయడం వల్ల, తిరగటం మానేయడం వల్ల భగవంతుడికి కానీ, చెప్పినటువంటి గురువులకు కానీ ఎలాంటి లాభం లేదు. అది ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి మాత్రమే లాభం. గ్రహణం సమయంలో గ్రావిటీ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. మనకి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి చంద్రుడు తీసుకుని అది ఔషధంగా మార్చిస్తాడు. చంద్రగ్రహణంలో అది ఉండదు. అందుకని ఆ సమయంలో మీకు ఔషధయుక్తమైనటువంటి ఉండవు. ప్రకృతిలో ఉండేటువంటి నెగిటివ్ మీ మీద ఉంటుంది. ఇప్పుడు సూర్యగ్రహణం సమయంలో డైరెక్ట్గా సూర్యుడి నుంచి వచ్చేటువంటి దానికి ఇంకొక ఆబ్జెక్ట్ ఏదో అడ్డొచ్చింది. ఒక లైట్కి ఎదురుకుండా రెడ్ కలర్ ప్లేట్ అడ్డు పెట్టా. అప్పుడు వచ్చే కాంతి తెల్లగా ఉంటుందా, వేరే రంగులో ఉంటుందా? వేరే రంగులో. దాని యొక్క ఇంపాక్ట్ నా మీద ఉంటుంది, రేడియేషన్. అందుకని మనం ఆ సమయంలో బయటకు తిరగకూడదు. ఇవి ఋషుల యొక్క ముఖ్య ఉద్దేశంతో గ్రహణం సమయంలో వీటిని పాటించండి. ఇక గర్భిణీ స్త్రీల గురించి వాటి గురించి చెప్పినప్పుడు కూడా ఇది కూడా సేమ్ అంతే. గ్రావిటీ ఫోర్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా అదిమి పట్టి ఏదైనా చేస్తే అది పిండం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. గట్టిగా ఒక అమ్మాయి అరిచింది అనుకోండి, రెగ్యులర్గా గర్భిణీ స్త్రీ అరుస్తూ ఉంటే పుట్టబోయే బిడ్డకి లివర్కి సంబంధించిన సమస్య వస్తుంది. తన కోపమే తన శత్రువు, ఎక్కువ ఏడుస్తూ ఉంది, గుండెకి సంబంధించిన సమస్య, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య వస్తుంది. ఎక్కువ వినకూడని వింటుంది, వినడం బాగా ఇష్టం. కిడ్నీలకి సంబంధించిన, ఇప్పుడు పిల్లలు కిడ్నీలు ఫెయిల్ అయిన పిల్లలు వస్తున్నారు. మనం ఏమైతే చూస్తామో, ఏమైతే మాట్లాడతామో, ఏమైతే వింటామో అది బిడ్డ మీద ప్రభావాన్ని చూపిస్తుంది కదా. గ్రహణం సమయం కూడా సేమ్ అంతే. అది ఏదో కాసేపు ఉంటుంది, తీక్షణత ఎక్కువగా ఉంటుంది. అందుకని గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి, లిక్విడ్స్ తీసుకోండి. పళ్ళ రసాలకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే మనం ఆ ఇంట్లో ఉంచేటువంటి నిలవ ఉంచేటువంటి పదార్థాల మీద దర్భలు, పవిత్రలను ఉంచటం, ఇవన్నీ సాంప్రదాయం చెప్పింది. పెద్దల మాట సద్దన్నం మూట. మనం వాటిని వినడం ద్వారా బాగుపడతాం. దర్భలు అమ్మే వాళ్ళకి కానీ, దరితే కోసి తెచ్చుకుంటే దానివల్ల లాభం వేరే వాళ్ళకి వరకు ఉంటుంది, మనకే ఉంటుంది. ఇప్పుడు ప్రయోగాలు జరుగుతున్నాయి. పదార్థాలు గ్రహణం సమయంలో నిలవ ఉంచిన పదార్థాలు ఎలా పాడవుతాయి అనేది సైంటిఫిక్గా కూడా చెన్నై యూనివర్సిటీలో చేశారు వాళ్ళు. మనం రోకలి ఎగ్జాంపుల్ కూడా గ్రావిటీ ఫోర్స్. మనం వాటిని కొట్టి పారేయటం కాదు, దానికి ఎంత పట్టుకు సైంటిఫిక్ ఇది ఉందనేది రీసెర్చ్ చేయండి, తప్పలేదు. దానివల్ల వచ్చే ప్రభావాన్ని తెలియచెప్పండి. జనజాగృతి, జనాలకి చైతన్యం పరచడం, నాలెడ్జ్ని ఇవ్వడం అనేది మంచిదే. ఇలాంటివి కాదు. ఆ సమయంలోనే ఎందుకు తినాలి? ఒక్కసారి ఆలోచించండి. రోజు తింటున్నాం, 365 రోజులు తింటున్నాం. గ్రహణం రోజు ఒక్కరోజు ఆ 3 గంటలు 4 గంటలు మానేస్తే నష్టం వచ్చింది. మొత్తం సంవత్సరం అంతా మానేయమన్నట్లేదుగా.
ఇది మనకి సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్య ఆహార నియమాలు ఉన్నాయి, అవి పాటించట్లేదు. పాటించకపోవడం వల్ల ఏమవుతుంది, హాస్పిటల్స్లో జనం ఎక్కువ ఉంటున్నారు మరి అంతే. అది చెప్పారు, మీరు ఈ సమయాల్లో తినాలి, అది దానికి మించి తింటే రోగాలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం, మందులు కొనుక్కుంటున్నాం, రోగాలు తగ్గట్లేదు, ఏమున్నాయని ఎత్తుక్కుంటున్నాం, ఇంతే అయిపోయింది జీవితం. సో అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, అండర్ యూటిలైజ్ చేయొద్దు, యూటిలైజ్ చేసుకోండి, సద్వినియోగించుకోండి అంటున్నారు, అంతే కదా. అంతే. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సూర్యోస్మితలే.